హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. బ్లౌజ్ కటింగ్ వచ్చిన వాళ్ళకి స్టిచ్చింగ్ చాలా కన్ఫ్యూజ్గా ఉంటుందన్నమాట. సో ఈ బ్లౌజ్ కటింగ్ నా ముందు వీడియోలో నేను ఆల్రెడీ పోస్ట్ అనేది చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందు కటింగ్ చూసిన తర్వాత ఈ స్టిచ్చింగ్ అయితే చూడండి. చూస్తున్నారు కదా, బ్లౌజ్ అయితే మనకు సైడ్ జాయింట్లో హ్యాండ్స్ అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకే దగ్గర ప్లస్ సింబల్ ఆకారంలో స్టిచ్చింగ్ వచ్చినట్టయితేనే మనకు కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. సో ఈ గల్లకు రౌండ్గా నేనైతే హెమ్మింగ్ చేయడానికి క్లాత్ అనేది క్రాస్ పట్టి పెట్టానన్నమాట. హెమ్మింగ్ అనేది ఇంకా చేయలేదు, హుక్స్లు కూడా కుట్టలేదన్నమాట. బ్లౌజ్ అయితే చూసేయండి. అలాగే ఈ బ్లౌజ్ని నేను ఎలా స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేశాననేది చూడండి. వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదా, బ్లౌజ్ అయితే చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు బ్లౌజ్ మొత్తం ఎందుకు చూపిస్తున్నానంటే ఎలా స్టిచ్చింగ్ అనేది చేశానని చూపిస్తున్నాను. స్టార్టింగ్ అయితే నేను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతున్నాను. సో ఫస్ట్ నేను ఎప్పుడైనా షేప్ బెల్ట్లు రెడీ చేసుకుంటాను. షేప్ బెల్ట్లు బ్లౌజ్ పీస్ 2, ఆ బ్లౌజ్ పీస్లో 2 వస్తే 2 సైడ్స్ 4 తీసుకుంటాను అనమాట. లైనింగ్ పీస్ 1. ఒకవేళ మనం కుట్టే బ్లౌజ్ కొంచెం ఎక్కువ సైజు ఉన్నదనుకుంటే లైనింగ్ పీస్ 2 తీసుకొని బ్లౌజ్ పీస్ ఫ్రంట్ వచ్చే విధంగా కట్ చేస్తాను అనమాట. షేప్ బెల్ట్లలో ఎప్పుడైనా మనము 2 పీసెస్ స్టిచ్ చేయొద్దు. 3 ఉండాలన్నమాట. 2 సైడ్స్ 3 ఉంటేనే మనకు స్టిఫ్గా ఉంటుంది. మనకు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పార్ట్ అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట. మనం 2 తీసుకుంటే చాలా లూజ్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ ఇచ్చే ప్లేస్లో 2 తీసుకుంటాము, కానీ దాని కింద అదంతా స్టిఫ్గా ఉండడానికి కొంచెం థిన్గా క్లాత్ అనేది ఉండాలి. కాబట్టి నేను 2 సైడ్స్ 3 తీసుకొని మొత్తం 6 ఉంటాయి అన్నమాట. చూడండి, అతుకులు అయితే వచ్చాయి. ఒక సైడు ఫ్రంట్ పార్ట్లో బ్లౌజ్ పీస్కి అతుకులు తీసుకున్నాను అనమాట. అవి అటాచ్ చేసేసి ఇలా అయితే షేప్ బెల్ట్ లైనింగ్ పీస్ అనేది మిడిల్లో వచ్చే విధంగా 2 సైడ్స్ బ్లౌజ్ పీస్లు ఇలా రివర్స్ చేసి ఇంకో స్టిచ్ అనేది వేయాలన్నమాట. మనకు లెఫ్ట్ రైట్ చూసుకోవాలి. ఫ్రంట్ షేప్ బెల్ట్లలో మనకు 2 ఒకే విధంగా ఫోల్డ్ చేసి కుట్టామంటే 2 లెఫ్ట్ లేకపోతే 2 రైట్ అలా వస్తాయి. దానికంటే ముందు మనం చూసుకోవాలన్నమాట. ఏ క్లాత్ ఎటు పెడితే వెనక సైడ్ వెళ్తుంది, ఏ క్లాత్ ఎటు పెడితే లెఫ్ట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ వస్తుంది చూసుకోవాలి. 1కి 2 సార్లు చూసుకోవాలి. చూడండి, నేను ఎంత బాగా చూసేసుకొని లెఫ్ట్ రైట్ అనేది లైనింగ్ పీస్ లోపలికి వెళ్ళే విధంగా చూసుకున్నాను అనమాట. అలాగే వేరే కలర్ వచ్చింది కదా, అది బ్యాక్ సైడ్ వెళ్ళే విధంగా చూసుకున్నాను. హ్యాండ్స్కి లైనింగ్ పీస్కి అతుకులు అనేటివి వచ్చాయి. మీరు ఈ కటింగ్ వీడియో చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. అతుకులు అనేటివి ఈజీగా ఇలా స్టిచ్ చేసి ఇలా బ్యాక్ చేసుకొని ఆ స్టిచ్చింగ్ వేసుకున్న క్లాత్ల పైనే అతుకు పెట్టేటప్పుడు ఆ క్లాత్ పైనే స్టిచ్ అనేది పడితే మనకు అతుకు అనేది స్టిఫ్గా ఉంటుంది. మీరు ఎంత లాగినా మామూలు క్లాత్ లాగానే ఉంటుందన్నమాట. ఇలా అతుకు అనేది వేసేసిన తర్వాత బ్లౌజ్ హ్యాండ్ పీస్ని ఫ్రంట్ రివర్స్ బ్యాక్ ఉంటుంది కదా, అది చూసుకొని మన ఏదైతే ఫ్రంట్ వస్తుందో దాన్ని ఇలా సీదాగా పెట్టేసుకొని లైనింగ్ పీస్ దానిపైన పెట్టి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా అయితే స్టిచ్ చేసిన తర్వాత దీన్ని రివర్స్ చేసి మనం ఏదైతే కుట్టామో క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ పైన ఇంకో స్టిచ్ వచ్చే విధంగా ఇలా వెనక సైడు మిగిలిన క్లాత్ అనేది ఉండాలన్నమాట. స్టిచ్ పైన అయితే స్టిఫ్గా ఉంటుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత నేనైతే క్లాత్ని కదలకుండా ఉండడానికి బ్లౌజ్ పీస్ చూస్తున్నారు కదా, చాలా సన్నంగా వదులుగా లూజ్గా ఉంది. అది కదలకుండా ఉండడానికి పిన్నులు అయితే ఇలా వాడతాను. నేర్చుకునే వాళ్ళకి ఈ పిన్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడైతే చాలామంది గ్లూ పెట్టేసి అతికించేస్తున్నారు. అలా కొత్త వాళ్ళకు రాదు కాబట్టి ఇలా అయితే నేర్చుకోండి. చూడండి, ఇలా స్టిచ్ చేశాక ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తున్నాను. నేను 2 హ్యాండ్స్ రెడీ చేసుకున్నాక ఫ్రంట్ కర్వ్ అనేది తీస్తానన్నమాట. మనకు హ్యాండ్స్లో ఫ్రంట్ సైడ్ కర్వ్ తీస్తారు కదా, నేను కట్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ కర్వ్ అస్సలు కట్ చేయను. మొత్తం 2 హ్యాండ్స్ బ్లౌజ్ పీస్ అటాచ్ చేసిన తర్వాతనే ఫ్రంట్ కర్వ్ అనేది కట్ చేస్తాను. మీరు కూడా ఇలా నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. 2 సైడ్స్ ఇలా రివర్స్ పెట్టుకొని ఒకదానికొకటి రివర్స్గా పెట్టుకొని ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా. ఎక్స్ట్రా మంచిగా నీట్గా క్లాత్ కట్ చేసి ఇలా
ఏదైతే ఫ్రంట్ వస్తుందో 2 హ్యాండ్స్ ఇలా రివర్స్గా పెట్టుకుంటే ఒక సైడ్ ఇలా కర్వ్ కట్ చేసుకోవాలి. ఈ ఐడియా అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు హ్యాండ్స్ కర్వ్ లైనింగ్ పీస్ అటాచ్ చేయడానికి కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. ఫ్రంట్ కర్వ్ ఎటు సైడ్ ఉంది అని. ఎందుకంటే ముందే మనం బ్లౌజ్ పీస్ అటాచ్ చేసిన తర్వాత చివర్లో కర్వ్ తీసేసుకుంటే ఏ డౌట్ కన్ఫ్యూజ్ అనేది ఉండదు. ఫ్రంట్ పీస్లో లైనింగ్ పీస్కి అతుకులు అనేటివి పడ్డాయి సైడ్ జాయింట్లలో. ఈ సైడ్ జాయింట్లలో అతుకులు అనేటివి వేసేస్తున్నాను చూడండి. ఇలా వేసేయాలి. టూ సైడ్స్ సైడ్ జాయింట్లలో అతుకులు పడ్డాయి. ఇప్పుడైతే బ్లౌజ్ పీస్ పైన పెట్టేసుకొని నీట్గా ఫస్ట్ అయితే మనము లెఫ్ట్ రైట్ చూసేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత పిన్స్ అనేటివి పెట్టుకోవాలన్నమాట. క్లాత్ కదలకుండా ఉండడానికి నీట్గా మనం ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడు ఏదైతే స్టిచ్ చేస్తున్నామో అటు సైడ్ మనము చేతితోటి చూసుకోవాలి. ఇంకో సైడ్ మొత్తం మన అరిచేతిని ఇలా పరిచేసుకొని పెట్టుకోవాలి. చూడండి నేను చేతి ఇలా పెట్టాను. ఒక సైడ్ చేతి మొత్తం మనం ఏదైతే కుడతామో ఆ బ్లౌజ్ మీద ఉండాలి. ఇంకొక సైడ్ చేతి ఏమో చూసుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ వెనకకు పాదం లేపడం, మళ్ళీ పాదాన్ని కిందికి పెట్టడం అవన్నీ చూసుకోవాలి. హ్యాండ్ అయితే అస్సలు తీయద్దన్నమాట. ఈ బ్లౌజు అటాచ్ చేసేటప్పుడు హ్యాండ్ తీస్తే క్లాత్ ఎక్కువ తక్కువలు వచ్చేసి మధ్యలో ఇట్లా బుగ్గలాగా లేచినట్టు వస్తుంది. అది మాత్రం అస్సలు రాకుండా ఇలా పిన్స్ అయితే పెట్టేసుకోండి. టూ సైడ్స్ నేను లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాత ఇలా ఫ్రంట్ డాట్స్ అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను చూడండి. ఫ్రంట్ డాట్స్ ఏ సైజు వాళ్ళకైనా ఒకే రకంగా ఉంటాయి. షోల్డర్కి నిటారుగా, హుక్స్ పార్ట్కి మిడిల్లో, చంక పార్ట్ కూడా మిడిల్లో ఉంటుందన్నమాట. సో కింద మనము ఫ్రంట్ పార్ట్ వెడల్పు అనేది కస్టమర్ చెస్ట్ని బట్టి ఆ వెడల్పు అనేది తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేటప్పుడు డాట్స్ ఎంత వెడల్పు ఉన్నాయో చివరికి వెళ్ళేసరికంటే తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. డాట్స్ మనము స్టార్ట్ చేసేటప్పుడు రఫ్ ఇచ్చేసుకోవాలి. ఎండ్ చేసేటప్పుడు కూడా రఫ్ ఇచ్చేసి వదిలేసేయాలన్నమాట. కొంచెం దారం పోగు అనేది ఒక 1 ఇంచ్ అలా వదిలేసి కట్ చేయాలి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఫ్రంట్ డాట్స్. 2 సైడ్స్ డాట్స్ అనేటివి స్టిచ్ చేశాక షేప్ బెల్ట్లు అయితే స్టిచ్ చేస్తాను. చాలామంది షేప్ బెల్ట్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్టిచ్ చేస్తారు. నేనైతే ఎలా స్టిచ్ చేస్తానో చూడండి. ఇలా మనము డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ పీసు అలాగే బ్లౌజ్ పీసు ఆ స్టిచ్చింగ్ చేసే థ్రెడ్ కింద ఉందా లేదా అని చూసుకోవాలి. కొంచెం బ్లౌజ్ పీస్ వదలుగా ఉన్నప్పుడు డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ అనేది అందులో రాదు. చూసుకోండి సైడ్ జాయింట్లో కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని నేనైతే షేప్ బెల్ట్లు లెఫ్ట్ రైట్ ఇలా పెట్టేసుకొని ఈ షేప్ బెల్ట్ మిడిల్లో ఫ్రంట్ పార్ట్ని ఇలా చుట్టేసుకొని దీనిపైనుంచి షేప్ బెల్ట్ మధ్యలో పెట్టేసి ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో అన్ని క్లాత్లు ఒకే దగ్గర ఉండే విధంగా పెట్టి స్టిచ్ అయితే చేస్తాను. ఇలా స్టిచ్ చేస్తే లోడింగ్ పద్ధతిలో అసలు బయటకు క్లాత్ అనేది కనిపించకుండా స్టిచ్ చేస్తారనమాట. స్టార్టింగ్ నుంచి ఇదే పద్ధతి ఉంది షేప్ బెల్ట్ స్టిచ్ చేయడంలో. ఈ మధ్యలో కొత్త రకాలు అనేటివి చాలామంది కుడుతున్నారు. సో ఈ పద్ధతి ఒక్కసారి అలవాటైతే చాలా ఈజీగా ఉంటుంది. ముందు ఇట్లా షేప్ బెల్ట్లని ఇలా పెట్టి కుడతారు. నేనైతే స్టార్టింగ్ నుంచి ఇదే పద్ధతి నేర్చుకున్నాను. ఇదే పద్ధతి నాకు ఈజీగా ఉంటుందన్నమాట. మీరు ట్రై చేయండి ఒకసారి. ట్రై చేస్తే చాలా ఈజీగా మనకు ఒకసారి ఫ్రీగా వచ్చేసిందంటే ఇంకా వేరేలాగా కుట్టాలని అనిపించదు. ఎందుకంటే 2 సైడ్స్ లోడింగ్ పద్ధతిలో ఉంటుంది. క్లాత్ అనేది బయటకే కనిపించదు. అలా ఉంటేనే చూడ్డానికి నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇలా స్టిచ్ వేసుకున్నాక దీని లోపల నుంచి బయటకు తీసి దానిపైనుంచి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్నాక హుక్స్ పార్ట్లో కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఇలా నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. చూడండి 2 సైడ్స్ కరెక్ట్గా వచ్చేసాయి. ఇప్పుడైతే నేను హుక్స్ పార్ట్ కాజా పార్ట్ అనేది కుడతాను. అయితే మనకు హుక్స్ పార్ట్ అనేది బయట నుంచి లోపలికి కుడతారు కదా. సో క్లాత్ లైనింగ్ పీస్ క్లాత్ అనేది చాలా తక్కువ మిగిలింది. ఇది ఎక్కువ సైజు కాబట్టి
ఆల్రెడీ చూసారు కదా అతుకులు ఎన్ని వచ్చాయో. సో హుక్స్ పార్ట్కి మనకు ఒక 1.5 ఇంచ్ సరిపోతుంది వెడల్పు. సో నేను ముందే మొత్తం కట్ చేయలేదు. చూడండి ఇట్లా కుట్టేసిన తర్వాత దీనిపై నుంచి స్టిచ్ చేసి ఇప్పుడు ఒక 1.5 ఇంచ్ క్లాత్ ఇలా వెనుకకు మర్చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా హుక్స్ పార్ట్ అయితే కుట్టండి. హుక్స్ పార్ట్ మనము ఇవి కుట్టేటప్పుడు గల్ల సైడ్ కొంచెం ఎక్కువ క్లాత్ ఉండే విధంగా చూసుకోవాలి. కరెక్ట్గా ఎంత ఉందో అంత చూడండి, కరెక్ట్గా వచ్చేసింది. ఇంకో సైడ్ అయితే వెనక నుంచి ముందుకు తీస్తాం కాబట్టి శారీలో వెళ్ళిన క్లాత్, బ్లౌజ్లో వెళ్ళిన క్లాత్, అలాగే లైనింగ్ పీస్ కూడా పెట్టేస్తే స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా అయితే స్టిచ్ చేయండి. రివర్స్ చేసి దానిపై నుంచి ఒక స్టిచ్ వేసిన తర్వాత ఫ్రంట్కి తీసుకొని మంచిగా ఒక 1 ఇంచ్ వెడల్పుతో మలిచేసుకోవాలన్నమాట. స్టిఫ్గా ఉంటేనే మనకు బ్లౌజ్ మొత్తం ఈ హుక్స్ పార్ట్, కాజా పార్ట్ ప్లేస్ పైనే ఉంటుందన్నమాట. నువ్వు ఎంత మంచి కుట్టినా ఇది మాత్రం తిన్నుగా కుట్టకపోతే మొత్తం వేస్ట్ అయిపోతుంది. కరెక్ట్గా కుట్టుకోవాలన్నమాట. చూడండి కాజాల కోసం ఒక పాదమందం గ్యాప్తో ఇంకో స్టిచ్ వేసాను, కరెక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ చూడండి, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ తీస్తున్నాను. సో బ్యాక్ పార్ట్ బ్లౌజ్ పీస్ పెట్టేసుకొని లైనింగ్ పీసు ఇలా అయితే దీనిపైనుంచి ఇలా పెట్టేసుకొని అయితే నడుము చుట్టూ అటాచ్ చేసి చూపిస్తాను చూడండి. కిందికి నడుము చుట్టూ అటాచ్ చేసి ఒక స్టిచ్ అనేది వేస్తాను. దీనికి నడుము పట్టి పెట్టాలి కాబట్టి ఈ లైనింగ్ పీస్లో మనకు క్లాత్ అనేదే మిగలలేదు. ఇంత పొడవు నడుము పట్టి పెట్టాలంటే నేనైతే నా దగ్గర ఉన్న వేరే క్లాత్ అనేది, కూర ఉన్న క్లాత్ అనేది తీసుకున్నాను అనమాట. సో చూడండి కిందికి అటాచ్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని నీట్గా చుట్టూరా మనము లైనింగ్ అటాచ్ చేయాలి కాబట్టి ఇలా కదలకుండా పిన్స్ అయితే పెడుతున్నాను. కాలర్ అనేది బ్యాక్ గల్లా అనేది 2 సైడ్స్ వెడల్పు పోకుండా చూసుకోవాలన్నమాట. కరెక్ట్గా చూసుకోవాలి. కొంచెం క్రాస్ వెడల్పు పోయినా మనకు భుజాలు అనేటివి జారుతాయి. సో ఇలా పిన్స్ పెట్టేసుకుంటే చూడండి ఈజీగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగే స్పీడ్ కూడా అయిపోతుంది. గ్లూ పెట్టేసి క్లాత్ని అతికించేసి స్టిచ్చింగ్ వేస్తే వాళ్ళకు ఫస్ట్ అలా రాదు కాబట్టి ఇలా పిన్స్ పెట్టి నేర్చుకోండి అనమాట. గ్లూ పెట్టి ఐరన్ చేసేటప్పుడు కూడా క్లాత్ అనేది కొంచెం వెనకకు ముందుకైనా కానీ మొత్తం బ్లౌజే పాడైపోతుంది. సో ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా నేర్చుకోండి. ఇలా నేర్చుకుంటే మనకు గ్లూ అవన్నీ ఏం అవసరం ఉండదు. గ్లూ అనేది మనకు పని తగ్గిపోవడానికి, ఇదైతే ఇలా చేస్తే మనం ఈజీగా వచ్చేస్తుంది మనకు. చూడండి ఇలా కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి నడుము పట్టి అయితే రెడీ చేస్తున్నాను చూడండి. ఇంకో క్లాత్ నా దగ్గర బ్యాక్ టక్స్ పెట్టిన తర్వాత నడుము పట్టి అనేది సెట్ చేస్తాను. నా దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ తోటి నడుముకి బ్యాక్ టక్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మార్క్ వేసేసుకొని ఇక్కడ హైట్ కూడా మార్క్ వేస్తున్నాను. 2 సైడ్స్ మార్కులు వేసేసాక బ్యాక్ టక్స్ అయితే మనం ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎలా ఇస్తామో సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్లోకి కిందికి నడుము పట్టి ఎంత హైట్ పెట్టాలనేది నేనైతే చూస్తున్నాను. చూడండి కొంచెం ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కాబట్టి కట్ చేశాను. చూడండి కరెక్ట్గా ఉంది. ఈ క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ క్లాత్కి కిందికి కూర అనేది కట్ చేస్తున్నాను. చూడండి కరెక్ట్గా నడుము పట్టికి సరిపోయేటంత. సో ఇలా పెట్టే ముందు నేను బ్యాక్ టక్స్ అయితే కుట్టలేదన్నమాట. సో దాన్ని పక్కన పెట్టి బ్యాక్ టక్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా బ్యాక్ డాట్స్ అనేటివి స్టిచ్ చేశాక నడుము పట్టికి కూడా కుచ్చు అనేది పెట్టాలి. ఎక్కడైతే డాట్స్ ఉన్నాయో అక్కడ ఒక చిన్న కుచ్చు అనేది పెట్టాలి. చూడండి 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ డాట్స్ దగ్గర కూడా కుచ్చు అనేది పెడుతున్నాను.
అలా పెట్టాలి కంపల్సరీ. మనము వెనుకకు తీసి కుట్టు వేసేటప్పుడు క్లాత్ అనేది చూడండి పైకి ఎక్కువగా ఉంది, నడుములో మనకు చిన్న సైజు ఉంటుంది, చెస్ట్ ప్లేస్లో క్లాత్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పైకి వెళ్తే క్లాత్ అనేది ఎక్కువ అవసరం ఉంటుంది. మనం ఊరికే స్టిచ్ చేయగానే అయిపోదు, ఆ క్లాత్ ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి అక్కడ కుచ్చు అనేది కంపల్సరీ పెట్టాలన్నమాట. అలా పెట్టకపోతే క్లాత్ సరిపోదు, పీకినట్టు అయిపోతుంది అనమాట. సో ఇలా స్టిచ్ వేశాక ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేస్తున్నాను. చూడండి ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్లు కరెక్ట్ ఉన్నాయా లేవా అని చూసుకొని ఎక్కువ తక్కువలు ఉంటే ఏది కట్ చేయాలో అది కొంచెం అడ్జస్ట్ చేస్తూ కట్ చేసుకోవాలి. షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత చివరలో కూడా ఇలా ఒక స్టిచ్ అయితే వేస్తాను నేను, ఎందుకంటే క్లాత్ అనేది విడివిడి అవ్వకుండా. చూడండి హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాను. ఫ్రంట్ లోతు తీసింది ఫ్రంట్ పార్ట్ వచ్చే విధంగా మిడిల్లో టక్స్ పెట్టుకున్నాం కదా హ్యాండ్స్లో, ఆ మిడిల్లో పెట్టిన ఖర్చుకి షోల్డర్ మిడిల్ అటాచ్ చేసిన మిడిల్ 2 సైడ్స్ ఆ మిడిల్లో పెట్టుకోవాలి. ఒక సైడ్ కుట్టేసిన తర్వాత ఇలా రివర్స్ చేసి అదే మిడిల్ నుంచి స్టార్ట్ చేసి ఇంకో చివరలో కూడా క్లాత్ ఫ్రంట్ పీస్ అయితే అసలు క్లాత్ని లాగద్దు, లాగామంటే హ్యాండ్స్కి తగ్గిపోతుంది అనమాట. ఇలా స్టిచ్ చేశాక ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను. 2 సైడ్స్ హ్యాండ్స్ రెడీ చేసి చూపిస్తాను చూడండి. ఇంకో సైడ్ కూడా ఇలా మిడిల్ డాట్లో నీట్గా 1/2 ఇంచ్ గ్యాప్తో మనము ఎక్స్ట్రా క్లాత్ 1/2 ఇంచ్ వదిలేస్తాం కదా, సో ఆ 1/2 ఇంచ్ కవర్ అయ్యే విధంగానే స్టిచ్ చేసుకోవాలి. కొంచెం చివర స్టిచ్చింగ్ అనేది చేసుకోవద్దు. మనం ఏదైతే ఖర్చుల కోసం 1/2 ఇంచ్ వదిలేస్తామో ఆ 1/2 ఇంచ్ కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. తక్కువ స్టిచ్ చేయొద్దు, ఎక్కువ కూడా స్టిచ్ చేయొద్దు, కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా స్టిచ్ వేశాక నేను గల్ల రౌండ్కి హెమ్మింగ్ పట్టీ అయితే కట్ చేస్తాను. చూడండి ఈ బ్లౌజ్లో వెళ్ళిన క్లాత్ సరిపోదు కాబట్టి నా దగ్గర ఉన్న ఒక బ్లౌజ్ పీస్ని అయితే క్రాస్ పట్టీకి ఇలా అయితే కట్ చేస్తున్నాను. క్రాస్లో ఒక 1.5 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసి అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫోల్డ్ చేయాలి. 2 సైడ్స్ ఫోల్డ్ చేసేసి ఇక్కడ గల్ల పట్టీ నుంచి స్టార్ట్ చేసి ఇలా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ పట్టీని ఇలా 2 ఫోల్డ్గా చేసి పైనుంచి స్టిచ్ వేసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ అనేది హుక్స్ పార్ట్ నుంచి ఇంకొక హుక్స్ పార్ట్ సైడు స్టిచ్ వేస్తూ వెళ్ళిపోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గల్ల హెమ్మింగ్ పట్టీ అయితే నీట్గా ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనము ఇటు సైడ్ ఉన్న క్లాత్ అనేది దీని సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా, సో ఆ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మిగిలిన క్లాత్ ఎక్స్ట్రా బయటకు కనిపించకుండా ఉండడానికి కరెక్ట్ పాదం మందం ఆ మిగిలిన క్లాత్ కంటే కొంచెం తక్కువ మలిపేసిన తర్వాత మనకు పోగులు బయటకు కనిపించకుండా ఉండడానికి ఇలా అయితే నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపై నుంచి దీన్ని రివర్స్ చేసి ఇలా స్టిచ్ వేస్తూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు దీన్ని మనం చేత్తో హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు చాలామంది హెమ్మింగ్ అలా అడగట్లేదు, పైపింగ్ లేదంటే అదే దాన్ని వెనుకకు మలిపేసి ఒక స్టిచ్ అనేది వేస్తుండ్రు. కానీ కస్టమర్స్ అడిగిన దాన్ని బట్టి మనము స్టిచ్ చేయాల్సిందే. చూడండి హెమ్మింగ్ పట్టీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్లు చేస్తాను. ఇక్కడ చూడండి మన దగ్గర ఉన్న కొలత బ్లౌజు అలాగే దీన్ని మనకు సైడ్ జాయింట్లు అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి, సో దాంట్లోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి క్లాత్ కటింగ్ చేసేటప్పుడు చూడండి నేను బ్యాక్ టక్స్ను వదిలేసి లోపలికి అనేది కట్ చేశాను అనమాట. కొంచెం మిస్టేక్ అయింది చూడండి, ఆ మిస్టేక్ని నేను ఇలా సెట్ చేస్తున్నాను. సో ఎంత మిస్టేక్ అయినా సైడ్ జాయింట్లు మనకు కొంచెం ఎక్కువగానే తీసుకుంటాం కదా, ఆ ఎక్కువ తీసుకున్నాక 3 స్టిచెస్ అనేటివి వచ్చేసాయి. సో సరిపోతుంది. ఇన్ని కుట్టినా కానీ మిస్టేక్ అనేది కంపల్సరీ. చూడండి ఇక్కడ మిస్టేక్ అనేది నేను కటింగ్ చేసేటప్పుడు లోపలికి కట్ చేశాను, సరిపోతుంది అనుకున్నాను కానీ సరిపోలేదు. కానీ కరెక్ట్గా
మనకు పాదం మందంతో 3 స్టిచెస్ అయితే కరెక్ట్గా వచ్చేసాయి. హుక్స్ పార్ట్ కాజా పార్ట్ దగ్గర కూడా మనము కొలుచుకోవాలన్నమాట. కరెక్ట్గా కొలిచేసుకొని చూడండి, సైడ్ జాయింట్లు నేను కొంచెం తక్కువ తీసినా కానీ కరెక్ట్గా మనకు 2 ఇంచెస్ అనేటివి వచ్చేసాయి. చూడండి, ఇక్కడ మనకు హ్యాండ్స్ ఆర్మ్ లూజ్ కరెక్ట్గా చూసుకొని ఆర్మ్ లూజ్ సైడ్ దగ్గర ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనము ఫ్రంట్ ముందుకి మలిపేసి ఇక్కడ ఒక్కసారి స్టిచ్ వేసేటప్పుడు వెనకకి తీసి చూడాలన్నమాట. 2 హ్యాండ్స్ ఒకే ప్లేస్లో ఉన్నాయా లేవా అనే చూసుకొని ఇలా కరెక్ట్గా మనకు కిందికి కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా వచ్చేటట్టు ఉంటేనే మనకు టోటల్ స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ కొలత బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసిందే. సో చూడండి, పాదం మందంతో 3 స్టిచ్లు అయితే వచ్చాయి. 3 స్టిచ్లు వచ్చిన తర్వాత చివరల్లో నీట్గా ఒక 4th స్టిచ్ కూడా వేసాను అనమాట. మన క్లాత్ అనేది విడివిడి అవ్వకుండా ఉండడానికి ఇలా 4th స్టిచ్ వేసి నీట్గా కట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.